బయట వస్తాయి అనేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ సముద్రుడు ఏం చేసేవాడు, ఒక పెద్ద కెరటాలు వస్తుంది కదా, అలలు వస్తుంది. ఆ అలల్లో ఆ గుడులతో కూడా తీసుకొని వెళ్ళిపోయాడు సముద్ర గర్భంలోకి. ఈ విధంగా మళ్ళీ పక్షి సాయంకాలం వచ్చేది, చూసేది, గుడ్లు ఉండవు అక్కడ. చాలా బాధపడేది అనమాట. ఎన్ని రోజులు ఏ విధంగా ఒక 2 or 3 times చూస్తుంది. 2-3 సార్లు. పక్షి కూడా గుడ్లు పెట్టాలంటే దానికి కొంతకాలం వ్యవధి ఉంటుంది కదా, 2-3 నెలలకు ఒకసారి అట్లా పొడుగుతుంది. 3-4 times ఇది ఇట్లే చేస్తూ ఉంటుంది ఈ సముద్రం. ఏదో ఇది ఈ సముద్రం మన మీద కక్ష కట్టినట్టుంది, ఎట్లయినా ఈసారి మన గుడ్లు మనం తెచ్చుకోవాలి అని చెప్పి పక్షి ఏం చేస్తుందంటే ఒకసారి సముద్రంలో గర్భంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు సముద్రుడు ఆ పక్షి గుడ్లని. ఇది ఈ తల్లి పక్షి ఏం చేస్తుందంటే ఎట్లయినా నేను నా బిడ్డలు నేను తెచ్చుకోవాలి అని చెప్పేసి కాకి అనుకున్నాను. ఆ కాకి పోయేసి ఆ సముద్రంలో తన ముక్కుతో నేను ఈ సముద్రంలో ఉండే నీటినంతా నేను తోడి పోసేసి నా గుడ్లు నేను తెచ్చుకుంటాను అని చెప్పి సంకల్పించుకుంటుంది బలంగా. సంకల్పించుకొని ఏం చేస్తుందంటే దానికి సాధన చేస్తుంది. సాధన అంటే ఏం చేస్తుంది, ఆ చిన్న ముక్కుతో, కాకి ఎంత ముక్కు ఉంటుంది, చాలా చిన్న ముక్కు, ఆ చిన్న ముక్కుతో పోయేది ఆ సముద్రంలో తన ముక్కును కూర్చేది. దాని నిండుకు వచ్చిన నీళ్ళను మళ్ళీ తెచ్చి ఒడ్డుకు పోసేది అనమాట. ఇట్లా చేస్తూ ఉంటుంది. ఏమంటే నేను ఈ సముద్రంలో ఉండే నీటినంతా కూడా తోడేస్తాను, నా బిడ్డలను తెచ్చుకుంటాను, ఇదే నా సంకల్పము అని చెప్పేసి చెప్తుంది. తన భర్త తింటాడనమాట. ఆ పక్షి భర్త భర్త మగ పక్షి చెప్తుంది, నీకేమన్నా పిచ్చేమన్నా పెట్టుకునిందా, ఈ సముద్రం ఎంత, నువ్వెంత, నువ్వు ఎప్పటికి తోడేది, ఎన్ని జన్మలు, ఎన్ని వేల జన్మలు ఎత్తితే నువ్వు ఈ సముద్రాన్ని తోడేది అట్లా చెప్పేసి తిడుతుంది. నువ్వు పిచ్చి పని చేస్తా అన్నావు, టైం వేస్ట్ చేస్తున్నా అన్నావు అట్లా అనేసంటే ఒప్పుకోదన్నమాట. తోడుతూ ఉంటుంది. సరే రాత్రి పగలు అదే పని దానికి. ఎందుకంటే బిడ్డలు గర్భంలో, సముద్ర గర్భంలో ఉన్నారు, తెచ్చుకోవాలని వేదన. సరే ఇది ఇంతగా పట్టేసింది కదా, మన భార్యకి మనం హెల్ప్ చేస్తామని చెప్పేసి ఈ మగ పక్షిగా తోడవుతుంది. ఈ మగ పక్షి తోడైనప్పుడు ఇంకా రెండు తోడిపోస్తూ ఉంటాయి సముద్రంలో నీళ్ళు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాయంటే ఇంకొన్ని కాకులు చూస్తాయన్నమాట. ఏం చేస్తా ఉన్నారంటే ఇంకా వీళ్ళ బాధలు చెప్తారు. మా బిడ్డల్ని ఇప్పటికి ఈ టైం కాదు, ఇంతకుముందు కూడా 3-4 times ఇట్లే చేసినాడు సముద్రుడు, కాబట్టి ఎట్లయినా సముద్రుడికి బుద్ధి చెప్పాలి, నా బిడ్డలు నేను తెచ్చుకోవాలి అని చెప్పేసి నేను తోడిపోస్తా ఉన్నాను నీళ్ళు అంటే. సరే ఊరిలో ఉండే కాకులన్నీ వస్తాయన్నమాట. సరే అప్పుడు మేము మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఊర్లో ఉండే కాకులన్నీ కూడా తోడి అమ్ముకుంటూ నీళ్ళు ఎత్తి గట్టి మీద పోస్తూ ఉంటారు ఐస్లో. దీన్నంతా మళ్ళీ ఇంకా పక్కూరు అట్లా జిల్లా మొత్తం, జిల్లాలో ఉండే కాకులు, రాష్ట్రంలో ఉండే కాకులు, ఇంకా వేరే రాష్ట్రాల్లో ఉండే కాకులు, అదే మన దేశంలో ఉండే కాకులు, ప్రపంచంలో ఉండే కాకులు అన్నీ వచ్చేస్తాయన్నమాట. అప్పుడు ఆ సముద్రం పైన ఊహించుకోండి, అది కాకుల సముద్రంగానే ఉంటుంది. సముద్రంలో నీళ్లు కనిపించదు చూసేవాళ్ళకి, ఆ సముద్రం చూస్తే కాకుల సముద్రంగానే ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా చూస్తాడనమాట. గరుత్మంతుడు చూస్తాడు, ఏమి ఇక్కడ మన జాతి ఇక్కడ ఏం చేస్తా ఉంది, పక్షి జాతికి హెడ్ ఎవరంటే గరుత్మంతుడు కదా. ఆ గరుత్మంతుడు చూస్తాడు, ఏం చేస్తా ఉంది, మన జాతి పక్షులకి ఏదో అన్యాయం జరిగిపోయినది అని చెప్పేసి వచ్చి విచారిస్తే వీళ్ళు అసలైన కథ చెప్తారు. అప్పుడు ఏం చేస్తాడంటే గరుత్మంతుడు నేరుగా సముద్రుడి దగ్గరికి పోతాడు. సముద్రుడు దగ్గర ఇంకా గరుత్మంతుడు ఎక్కడంటే మహావిష్ణువుకి వాహనం కదా, నువ్వు ఖచ్చితంగా తెచ్చి ఇస్తావా వాళ్ళ బిడ్డల్ని వాళ్ళకి, లేకపోతే మహావిష్ణువుకి చెప్పి నీ అంత తెలుస్తానని చెప్పేసి బెదిరిస్తాడనమాట ఎవరు, గరుత్మంతుడు. అప్పుడు సముద్రుడు ఏం చేస్తాడంటే అంత పని చేయొద్దండి, నేను ఇచ్చేస్తాను వాళ్ళ బిడ్డలు అని చెప్పి అట్లే తన గర్భంలో ఉండే బిడ్డలను తెచ్చి కాకుల చేతుల్లో పెట్టేస్తాడు. అప్పుడు కాకులు చాలా సంతోషంగా తన బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. ఇది వినడానికి చిన్న కథ అయినా కానీ దీంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే మన సంకల్పం బలంగా ఉండాలి, దానికి సాధన చేయాలి. ఆ సాధన మంచిదైతే
అందరూ కూడా హెల్ప్ చేస్తారు.